పిల్లల లేని సమస్య ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఆడవాళ్ళకి ఫాలోపియన్ ట్యూబ్స్ బంద్ ఉన్నప్పుడు, ఏదైనా పాత ఇన్ఫెక్షన్స్ లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో బంద్ ఉంటే, లేదంటే పాత సర్జరీస్తో ట్యూబ్ బంద్ ఉంటే, అది ఫీమేల్స్ కి ఎగ్ నంబర్స్ చాలా తక్కువ ఉంటే, అంటే ఏఎంహెచ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, అది ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నప్పుడు, లేదంటే కొంతమందికి అది పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయింది, అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు కానీ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. ఇంకా పీసీఓడి ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ తో ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో బెనిఫిట్ ఉంటుంది. మగవాళ్ళకి చూసుకుంటే స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉంటే, అంటే లెస్ దాన్ 8 మిలియన్ ఉంటే, లేదంటే స్పర్మ్ కి కదలిక చాలా తక్కువ ఉంటే కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ బెనిఫిషియల్. ఇంకా కొంతమందికి మేల్స్ లో అది ఏజూస్పర్మియా అంటే వీర్యం పరీక్ష అప్పుడు స్పర్మ్స్ ఉండకపోవచ్చు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు.